ఈ డానిష్ ఫైబర్స్ బేసిక్ గా డెన్మార్క్ నుంచి తెప్పిస్తున్న ఫైబర్స్ ఇవి ఏంటంటే రెండు రకాల ఫైబర్స్ కలిపి ఉంటాయి. ఒకటి అరమిడ్, ఒకటి పాలిలిపిన్ అని. ఈ రెండు కలిపిన ఫైబర్స్ మన ఆస్ఫాల్ట్, మన మామూలు రెగ్యులర్ గా చేస్తున్న బీటీ రోడ్ లోనే జస్ట్ ఒక క్యూబిక్ మీటర్ కి ఈ బ్యాగ్ వేస్తాం. 500 grams బ్యాగ్. ఈ బ్యాగ్ ఒకటి ₹1000 కాస్ట్. అది అందులో వేయగానే అవి డిస్పర్స్ అయ్యి మన బిట్మిన్ తో మిక్స్ అయిపోతాయి. రోడ్ వేసాక రోడ్ లో బిట్మిన్ తో మిక్స్ అవడం వల్ల చాలా హై స్ట్రెంగ్త్ ఉంటాయి ఫైబర్స్. అరమిడ్ ఫైబర్స్ 3 times ద స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్ అనమాట. అంత స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఏంటంటే మనకి రట్టింగ్, హెవీ వెహికల్స్, ఒకసారి మల్టీ యాక్సిల్ వెహికల్స్, హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు రోడ్ రట్టింగ్ ఫామ్ అవుతుంటుంది. ఆ రట్టింగ్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత పాట్ హోల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. లోడ్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ గా జరుగుతుంది. జరగడం వల్ల ఏంటంటే డ్యూరబిలిటీ జనరల్ గా మనం 5 ఏళ్ళకి ఒకసారి రెన్యూవల్ చేస్తాం. దీనివల్ల అంటే 8 నుంచి 10 ఏళ్ళ వరకు కూడా రెన్యూవల్ టైం పెరుగుతుంది. సో ఇనీషియల్ కాస్ట్ చాలా తక్కువ, తర్వాత దీని మనీకి కూడా చాలా ఎక్కువ. ఇది ఏమో ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీ. దీనికి వేరే సెపరేట్ ఎక్విప్మెంట్ కానీ ప్లాంట్ కానీ అవసరం లేదు. మన రొటీన్ ప్లాంట్ బిట్మిన్ ప్లాంట్ తోనే జస్ట్ ఆ బిట్మిన్ స్టేజ్ లో ఈ ప్యాకెట్ యాడ్ చేసి చూస్తాం. ఇది మన ట్రయల్ రన్ మీద మన సీఎం గారి సూచన ప్రకారం ఇలాంటి టెక్నాలజీస్ ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ద టెక్నాలజీస్. ఇది బాగుంటే దీన్ని ఆల్ ఓవర్ స్టేట్ వాడతాం. దీనికి బ్యాగ్ ఒక అదనంగా ₹1000 ఎక్స్ట్రా అవుతుందండి. సుమారు 25% ఎక్స్ట్రా పడుతుందండి. 20 to 25%. కానీ మన్నీకి డబుల్ మన్నీకి ఉంటుంది. మన్నీకే కాదు, స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మన్నీకి వైజ్ స్ట్రెంగ్త్ కూడా మీకు పాట్ హోల్స్ పడడం కానీ, మనకు 10 ఏళ్ళ వరకు రోడ్డు పాట్ హోల్స్ పడుతున్నాం.